116వ సర్గము. ఋషులందరును కులపతితోగూడి చిత్రకూటమును వీడి వెళ్ళుట. భరతుడు అయోధ్యకు మరలి వెళ్ళిన పిమ్మట శ్రీరాముడు కొంతకాలము ఆ వనమునందే నివసించుచువచ్చెను. ఆ సమయమున అచటి తాపసులు భయపడుచున్నట్లును, వారు ఆ ప్రదేశమును విడిచిపెట్టిపోవుటకు అభిలషించుచున్నట్లును, వారి ముఖ కవళికలు, సంభాషణలు మున్నగు వానిని బట్టి అతడు గమనించెను. ఇంతవరకును శ్రీరాముని ఆశ్రయించి ఆ చిత్రకూటమునగల ఆశ్రమమునందే ఆసక్తితో నివసించుచున్న ఆ తాపసులు ఎందులకో తత్తరపడుచున్నట్లు ఆ ప్రభువు గమనించెను. వారు తమ భయకారణములను సూటిగా శ్రీరామునకు తెలుపుటకు జంకుచు కనుసైగలతోనూ బొమముడుల విరుపులతోనూ రాముని జూపుచు తమలో తాము రహస్యముగా ఏమేమో మాట్లాడుకొనుచుండిరి. అంతట శ్రీరాముడు వారిలోని ఉత్కంఠను గమనించి తన వలన వారికేమైనను కష్టము కలిగినదా అని శంకించెను. అనంతరము అతడు కులపతి 1000 మంది శిష్యులు, విద్యార్థులు గలవాడు ఒక మహర్షి కడకేగి కృతాంజలియే ఆయనతో ఇట్లు నుడివెను. ఓ పూజ్య మహర్షి! నా విషయమున ఇచటి మునుల వైఖరిలో ఏదియో మార్పు కనబడుచున్నది. ఇంతవరకును నా ప్రవర్తనలో ఏదైనా దోషము వాటిల్లలేదుగదా? నా తమ్ముడైన లక్ష్మణుని ప్రవర్తనలో అతనికి తగని రీతిలో ఏ కొంచెముగానైనను ఏదైనా అపరాధము జరిగినదా? స్త్రీ సహజమైన ధోరణిలో నాయడ సేవానిరతిగల సీత మీకు అర్ఘ్యపాద్యాది సేవలో నర్చుచున్నప్పుడు ఏమరుపాటు వలన లోపములెవ్వీను వాటిల్లలేదుగదా? వయస్సుచే వృద్ధుడును దీర్ఘకాలము తపమొనర్చినవాడును అయిన ఆ మహర్షి శ్రీరాముని మాటలను విని భూతదయాపరుడైన ఆ ప్రభువుతో వణకుచూ ఇట్లు వచించెను. నాయనా రామ! సీతాదేవి సహజముగా పవిత్ర స్వభావము గలది, శుభములను గూర్చుటలో నిరతురాలు. అట్టి సాధ్వివిషయమున ధర్మలోపము అసంభవము. అందున ధర్మజీవనులైన తాపసులను సేవించు విషయమున ఆమె వలన ఎట్టి లోపమూ జరుగనే జరుగదు. మీరు ఈ వనమున నివసించుచున్నప్పటి నుండియూ రాక్షసుల ఆగడములు మితిమీరినవి. అందువలన తాపసులు భయకంపితులై కర్తవ్యమును గూర్చి రహస్యముగా వారిలో వారు గుసగుసలాడుకొనుచున్నారు. రావణుని తమ్ముడగు ఖరుడు అను పేరుగల ఒకానొక రాక్షసుడు దండకారణ్యమున నివసించుచూ తపస్సు చేసుకొనుచున్న మునులను అందరినీ పెక్కురీతుల బాధించుచున్నాడు. అతడు మిగుల పొగరుబోతూ తనను ఇచట ఎదిరింపగలవారు ఎవ్వరునూ లేరని మదించియున్నవాడు. క్రూరుడు, నరమాంసభక్షకుడు, అహంకారి, మహాపాపి. అతడు ఇచట నీ ఉనికినిగూడ సహించుట లేదు. ఓ రామ! ఈ ఆశ్రమమున మీరు వసించుచున్నప్పటి నుండియూ రాక్షసులు తాపసులను మిక్కిలి బాధించుచున్నారు. ఆ రాక్షసులు వికృతములైన వివిధ రూపములతో కనబడుచూ తాపసులను భయకంపితులను జేయుచున్నారు. వారి యొక్క ఆ రూపములు రోత పుట్టించునవి, క్రూరములైనవి, భయంకరములైనవి, లోకమున అసహజములైనవి. ఆ రాక్షసులు మునుల ఎదుట నిలిచి అమంగళకరములైన, అపవిత్రములైన పదార్థములను వారిపై చల్లుచున్నారు. మరికొందరిని హతమార్చుచున్నారు. నీచబుద్ధిగల ఆ రాక్షసులు ఆయా ఆశ్రమ ప్రదేశములందు చాటుమాటుగా దాగియుండి అదను చూచి తాపసులను చంపుచు వికృతానందమును పొందుచున్నారు. మునీశ్వరులు యజ్ఞకార్యములను ప్రారంభింపగనే వారు అచటికి చేరి సృక్కు, స్రువము మొదలగు హోమ సాధనములను చిందరవందరగా విసరివేయుచున్నారు. నీటితో హోమాగ్నులను చల్లార్చుచున్నారు. కలసములను ముక్కలు ముక్కలుగా చేయుచున్నారు. దుర్మార్గులైన రాక్షసులు ఆక్రమించిన ఆశ్రమములను విడిచిపెట్టి ఇతర ప్రదేశములకు వెళ్లగోరుచూ ఈ మునులు నేడు నన్ను ఒత్తిడి చేయుచున్నారు. ఈ దుష్టరాక్షసులు తపోజీవనులమైన మమ్ము ఇంకను చిత్రహింసల పాలు చేయకముందే మేము ఈ ఆశ్రమములను విడిచివెళ్లెదము. ఓ రామ! ఇచటికి కొలది దూరములో ఒక ప్రాచీనమైన వనము గలదు. ఆ చిత్రమైన ప్రదేశమున కందమూల ఫలములు పుష్కలముగా లభించును. కనుక నేను తోడితాపసులతో గూడి అచటి ఆశ్రమమును ఆశ్రయించెదను. నాయనా శ్రీరామ! రాక్షసుడైన ఖరుడు నీ విషయమునుగూడా అనుచితముగా ప్రవర్తింపవచ్చును. అట్టి దుస్థితి ఎదురుకాక ముందే మీకును నచ్చినచో మాతోగూడి మీరును అచటికి విచ్చేయుడు. ఓ రఘువర! నీవు ఎల్లప్పుడూ సావధానుడవై యుందువు. అంతేగాదు రాక్షసులను హతమార్చుటలో నీవు సర్వసమర్థుడవు. అయినను ఈ ప్రదేశమున భార్యతోగూడి నివసించుచున్న నీకు ఆపదలు రావని చెప్పజాలను. అట్టి స్థితిలో ఇచట నివసించుట కష్టమే సుమా.
రణమునందు శత్రువులను నిర్మూలించుటలో ఉత్సాహము కలవాడును రాజకుమారుడును అయిన శ్రీరాముడు ఆ విధముగా పలుకుచున్న ఆ తపస్వికి, ఇచట నేను మీకు అండగానుండగా మీకు భయమెందులకు? మీ మందరను నేను అన్ని విధములుగా రక్షింపగలను అని అభయమిచ్చెను. అయినను అతడు వారిని ఆపజాలకపోయెను. అంతటా ఆ మహర్షి కులపతి శ్రీరాముని అభినందించి సమాధానపరచి ఆయన అనుమతిని దీసికొని తన తోడి తాపసులతో గూడి అచటి తన ఆశ్రమమును విడిచిపెట్టి వెళ్ళెను. శ్రీరాముడు వారిని అనుసరించి కొంత దూరము వెళ్ళెను. వారు ఉపదేశించిన విషయములను పూర్తిగా గ్రహించెను. పిదప కులపతికి నమస్కరించి ఆ ఋషులందరినీ వీడ్కొలిపి వారి అనుమతితో పవిత్రమైన తన పర్ణశాలకు చేరెను. ఋషుల సంప్రదాయ జీవనములకు తగిన గుణగణములుగల ఆ తాపసులు నిరంతరము శ్రీరాముని అనుసరించియే యుండెడివారు. శ్రీరాముడు తాపసులు లేకుండా ఆ ఆశ్రమమున ఒక్క క్షణముగూడా గడిపియరుగడు. అనగా శ్రీరాముని ఆశ్రమము ఎల్లప్పుడునూ ఋషులచే నిండియుండెడిది. వారు ఆ ప్రదేశమును విడిచివెళ్లినను శ్రీరాముని రూపవైభవము గుణగణములు సర్వదా వారి మనస్సులలో మెదలుచునేయుండెను. శ్రీరామునకును ఋషులకును మధ్యగల అవినాభావ సంబంధము అట్టిది. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 116వ సర్గము సమాప్తము.